హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీశాట్. పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని టీశాట్ చేత ప్రతి సబ్జెక్ట్ని కూడా అభ్యర్థికి ఉపయోగపడే విధంగా పోటీ పరీక్షల కోణంలో అందిస్తుంది. ఈ కోణంలోనే టీశాట్ చేత కరెంట్ అఫైర్స్ని నెలల వారీగా, అందులో టాపిక్స్ వారీగా సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 2022లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ పైన డిస్కస్ చేద్దామని. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన అంశాలని అంటారు దీని తెలుగులో. అంతరిక్ష పరిజ్ఞానం కానివ్వండి, రక్షణ రంగ పరిజ్ఞానం కానివ్వండి, అంటే లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇప్పుడు అంతరిక్ష పరిజ్ఞానంలో వివిధ సంబంధించినటువంటి ఉపగ్రహాల ప్రయోగాలు కానివ్వండి, దాంతోపాటుగా మనం గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్, వాటితో పాటుగా ఏదైనా మిజైల్స్, అంటే ఏదైనా మిజైల్స్ ఉంటాయి, క్షిపణులు, ఆ క్షిపణులు జరుగుతున్నట్టు డిఆర్డిఓ ప్రయోగాలు కానివ్వండి. మరి విన్యాసాలు కూడా, అంటే వేరే అంతర్జాతీయ విషయాలు కూడా విన్యాసాలు డిస్కస్ చేసిన విన్యాసాలు కూడా మనం దీనిపైన డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టే ధర్మ గార్డియన్ అనే విన్యాసాలు అనేది మరి ఏ రెండు దేశాలు పార్టిసిపేట్ అవుతాయి అంటే ఇండియా, జపాన్, అలాంటి విషయాలు. దాంతోపాటుగా ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్, దాంతోపాటుగా ఏదైనా కొత్తగా ఏదైనా సంస్థలు ఏర్పాటు చేసినప్పుడు శాస్త్రీయ సంస్థలకు సంబంధించిన సమాచారం కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయంలో కొత్తగా వస్తున్నటువంటి యాప్ల సమాచారం, కొత్త యాప్స్ మనకు వస్తున్నాయి, అలాంటి యాప్ల సమాచారం, నానో టెక్నాలజీ అంతా కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్గా చెప్పుకోవచ్చు అండి. ఇందులో మొదటి అంశం మనం చూద్దాం. కావేరీ సౌత్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి. మరి కొత్తగా అంటే తమిళనాడు రాష్ట్రంలో 17వ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా మరి కావేరీ సౌత్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. కాబట్టి ఇటీవల కాలంలో కావేరీ సౌత్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ లేదా కావేరీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? తమిళనాడు. ఈ తమిళనాడులో ఎన్నవ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అన్నప్పుడు అది 17వ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అండి. అదే ఆ నేపథ్యాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంటుంది. మరో అంశం, తమిళనాడు ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే పర్యావరణ పరంగా పర్యావరణ సంరక్షణ బాధ్యతలు ఎక్కువ తీసుకుంటుంది. జీవ వైవిధ్య సంరక్షణ గురించి కూడా ఎన్నో చర్యలు చేపడుతుందని చెప్పొచ్చు అనమాట. ఎందుకోసమంటే మనకు తమిళనాడు విషయంలో గమనించినట్లయితే ఇప్పుడు పర్యావరణ పరంగా ఎంతో ఇంపార్టెన్స్ వచ్చింది. ఇప్పుడు డ్యుగాంగ్ అంటాం. డ్యుగాంగ్ అంటే ఏంటంటే సముద్రపు ఆవులని అర్థం వస్తాయి. వాళ్ళకు భారతదేశంలో సముద్రపు ఆవుల పరిరక్షణ గురించి లేదా డ్యుగాంగ్ గురించి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం కూడా ఏదంటే తమిళనాడు రాష్ట్రం. డ్యుగాంగ్ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. అది కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఆమోద ముద్ర వేయడం అనేది జరిగింది. అదొక విషయం. దాంతోపాటుగా భారతదేశంలో మరి రామ్సార్ సైట్లు అంటాం. యాక్చువల్గా రామ్సార్ కన్వెన్షన్ అనేది 1971 ఫిబ్రవరి 2న జరిగింది. రామ్సార్ కన్వెన్షన్ అనేది. మరి రామ్సార్ కన్వెన్షన్ విషయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి చిత్తడి నేలల సంరక్షణ అనే ప్రధానమైన ఉద్దేశంతో మరి రామ్సార్ కన్వెన్షన్ జరుగుతుంది. అందులో అందరూ కూడా సభ్య దేశాలు సంతకం చేశాయి, ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు. రామ్సార్ కన్వెన్షన్ ఏదైతే సంతకం చేశాయో, ఒప్పందంలో సంతకం చేశాయో, దానికి అనుగుణంగా వివిధ దేశాలలో రామ్సార్ సైట్లుగా ప్రకటిస్తారు. చిత్తడి నేలల సంరక్షణ గురించి వాటిని రామ్సార్ సైట్లుగా ప్రకటిస్తారు. అలా మన భారతదేశంలో ఇంతవరకు రామ్సార్ సైట్లుగా ప్రకటించబడ్డ ప్రాంతాలు ఎన్నంటే 75. ఇంతవరకు ఇప్పటివరకు మన దేశంలో రామ్సార్ సైట్లుగా ప్రకటించబడ్డవి 75 అండి. మరి 75 రామ్సార్ సైట్లలో మన దేశంలో అత్యధికంగా రామ్సార్ సైట్లు 14 రామ్సార్ సైట్లు ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే అది తమిళనాడు రాష్ట్రమే. అలాంటి నేపథ్యాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరొక విషయం ఏంటంటే 5 టైగర్ రిజర్వ్స్ ఉంటాయి. 5 పులుల అభయారణ్య ప్రాంతాలు కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ మనకి తమిళనాడులో ఉన్నాయి. 5వ పులుల అభయారణ్యం అంటే ఇక్కడ 5వ టైగర్ రిజర్వ్ ఏంది తమిళనాడులో అంటే అది మనకి శ్రీవిల్లిపుత్తూరు మేఘమలై టైగర్ రిజర్వ్ అండి. అలాంటి నేపథ్యాన్ని మనం ఇట్లా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కావేరీ సౌత్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఏర్పాటు చేశారంటే తమిళనాడులో ఏర్పాటు చేశారండి. మరొక అంశం మనం చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇండియన్ నేవీ అంటే భారత నావికాదళం సీ స్వాడ్ అనే పేరుతో సంబంధించిన నావికా విన్యాసాలను నిర్వహించడం జరిగింది. అంటే సముద్ర తీర ప్రాంత గస్తీని మరింత మమ్మరం చేయడం, మరింత కట్టుదిట్టడం చేయడం అనే ప్రధానమైన ఉద్దేశంలో సీ స్వాడ్ అనే నావికా విన్యాసాలని నిర్వహించింది ఏదంటే ఇండియన్ నేవీ సొంతంగా నిర్వహించుకోవడం అనేది జరిగింది. ఎందుకోసం అంటే నావికాదళ పటిష్టత గురించి,
ఇప్పుడు మన భారత నావికాదళంలో ఎన్నో యుద్ధ విమాన వాహక నౌకలు జాయిన్ అవుతున్నాయి. ఎంతో సంబంధించినటువంటి సో మరి ఇక్కడ పెట్రోల్ వెజిల్స్ అంటాం, అంటే తీర ప్రాంత గస్తీ నౌకలు జాయిన్ అవుతున్నాయి. అంతేకాకుండా అత్యాధునికమైనటువంటి మోస్ట్ ఎఫిషియెంట్గా పనిచేసే మరి ఐఎన్ఎస్ విక్రాంత్ అనే మన స్వదేశీ యుద్ధ విమాన వాహక నౌకను కూడా మనం ఈ మధ్య కాలంలోనే భారత నావికాదళంలో చేపట్టడం అనేది జరిగింది, ఐఎన్ఎస్ విక్రాంత్ని. అంతేకాకుండా మనకి స్కార్పిన్ తరగతి జలంతర్గాములు, అంటే ఫ్రాన్స్ దేశం నుండి సాంకేతికతతో తయారు చేసుకున్నటువంటి ఈ స్కార్పిన్ తరగతి జలంతర్గాములను కూడా ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ కరంజ్, ఐఎన్ఎస్ కందేరి, ఐఎన్ఎస్ వేలా, ఐఎన్ఎస్ వగ్జీర్ లాంటివి ప్రవేశపెట్టారు. త్వరలో ఐఎన్ఎస్ వగీర్ కూడా ప్రవేశపెడుతున్నారు. ఐఎన్ఎస్ కందేరి యొక్క ప్రత్యేకత ఉంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి, యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కూడా మరి ఐఎన్ఎస్ కందేర్లో అందులో ప్రయాణించడం కూడా జరిగిందనమాట. ఇది ఒక సబ్మెరైన్స్ అనమాట ఐఎన్ఎస్ కందేర్. అలాంటి నేపథ్యంలో తీర ప్రాంత గస్తీని ముమ్మరం చేయాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో సీస్వాడ్ అనే పేరుతో ఇండియన్ నేవీ విన్యాసాలు జరిపిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో అంశం అండి, ఇక్కడ మిషన్ ప్రారంభ్ అని చెప్పేసి అంటామండి. ఏంటి మరి మిషన్ ప్రారంభ్ అనేది మనకి ఇంపార్టెన్స్ అండి. సో ఇది నవంబర్ 18, 2022 జరిగింది. సో మరి ఏంటి అంటే ఇక్కడ మనకు హైదరాబాద్కు చెందినటువంటి స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసినటువంటి విక్రమ్ ఎస్ అనే రాకెట్ ద్వారా ఉపగ్రహాలు పంపించే కార్యక్రమానికి పెట్టిన పేరే ప్రారంభం అండి. కోర్స్ ఇది కొంచెం ఫెయిల్యూర్ అయింది, కానీ సంబంధించినటువంటి ఒక కమిట్మెంట్ని, ఒక బాధ్యతని మన సంబంధించినటువంటి ఆవిష్కరణని ప్రపంచానికి చెప్పినట్లయినా, అంటే మనము ఇస్రోతో పాటుగా మన భారతదేశంలో, అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్తో పాటుగా మన భారతదేశంలో ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థలు కూడా పరిశోధనలో ముందంజలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అలాంటి నేపథ్యం ఇక్కడ ప్రారంభం. ఇది శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఇక్కడ ప్రారంభించమని జరిగింది. ఈ ప్రారంభం అంటే ఏంటంటే ఒక ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ అనే ఒక స్పేస్ స్టార్టప్ చేత తొలిసారిగా తను అభివృద్ధి పరిచినటువంటి విక్రమ్ ఎస్ అనే ఒక రాకెట్ ద్వారా ఉపగ్రహాలు పంపించడం జరిగింది. కానీ అది ఏమైతే కొంచెం ఫెయిల్యూర్ అనేది వచ్చింది. అదే మనం ప్రారంభం అండి. సో అదొక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది. సో మరి ఈ యొక్క ప్రారంభ కార్యక్రమాన్ని చూడడానికి అక్కడ ఆ కార్యక్రమానికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అయిన జితేంద్ర సింగ్ కూడా హాజరు కావడం జరిగింది. ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు హాజరు కావడం జరిగింది. అంతేకాకుండా స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి పవన్ కుమార్ సుంకర కూడా దీనికి హాజరు కావడం అనేది జరిగింది. ఈ స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ అనేది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ. మరి అంతేకాకుండా మరొక అంశం ఏంటంటే హైదరాబాద్లో ఏర్పాటు చేయబడ్డ టీ హబ్ అనేది అంటామండి. ఈ టీ హబ్ టెక్నాలజీ హబ్, ఈ టీ హబ్ యొక్క ప్రోత్సాహంతో ఏర్పాటు చేయబడ్డ సంస్థగా మనం స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థని చెప్పొచ్చు అనమాట. సో అదొకటి మనకి ఇప్పుడు టీ హబ్లు మనకి హైదరాబాద్లో 2 ఉన్నాయండి. ఒకటి హైదరాబాద్లో టీ హబ్లు 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి హైదరాబాద్లో మనకి త్రిబుల్8 క్యాంపస్, అంటే ఆ గచ్చిబౌలిలో ఉన్నటువంటి త్రిబుల్8 క్యాంపస్లో ఒక టీ హబ్. అండ్ ఇటీవల కాలంలోనే హైదరాబాద్లోని రాయదుర్గంలో ఉన్నటువంటి నాలెడ్జ్ హబ్లో మరో టీ హబ్ 2.0 ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్గా పేరొందినటువంటి సంస్థగా టీ హబ్ 2.0 ఉంది. మరి ఈ టెక్నాలజీ హబ్ టీ హబ్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వారు మహంకాళి శ్రీనివాసరావు అండి. ఎవరండి? మహంకాళి శ్రీనివాసరావు. సో ఆ నేపథ్యాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో ఇది ప్రారంభం అండి, ఇది మిషన్ ప్రారంభం. ఓకేనా, మనకు అర్థమైంది. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకు తియంగాంగ్ అని చెప్పేసి అంటామండి. ఏదైతే తియంగాంగ్. సో ఏంటండి తియంగాంగ్ అంటే? ఇది చైనా అంతరిక్షంలో ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఒక శాశ్వత అంతరిక్ష కేంద్రం, ఒక స్పేస్ స్టేషనే తియంగాంగ్ అండి. ఈ తియంగాంగ్ని ఏర్పాటు చేసుకోవడానికి, తియంగాంగ్ని మరింతగా అభివృద్ధి చేసుకునే క్రమంలో 3 మాడ్యూల్స్ని చైనా పంపిస్తుంది. 3 మాడ్యూల్స్ని చైనా పంపిస్తుంది. అందులో తిహాని ఒకటి, వెంటియాన్ ఒకటి, ఇంకొకటి ఏదంటే మెంగ్టియాన్ అండి. కాబట్టి ఈ మాడ్యూల్స్ అంటే ఇక్కడ పూర్తిగా ఆ తియంగాంగ్ నిర్మాణం చేసుకోవడానికి అలా పంపించడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి తియంగాంగ్ అంటే ఏంది అన్నప్పుడు అది చైనా ఏర్పాటు చేసుకున్నటువంటి అంతరిక్షంలో ఏర్పాటు చేసుకుంటున్నటువంటి శాశ్వత అంతరిక్ష కేంద్రం.
దీనికి ఈ తియాంగాంగ్ ఏర్పాటుకు పంపిస్తున్నటువంటి మాడ్యూల్స్ ఏమంటే తిహానే 1 అండ్ తిహానే అంటారు, ఇంకోటి వెంటియాన్ అండ్ మెంగ్టియాన్ అండి. అదొక ఇంపార్టెన్స్ అండి. నెక్స్ట్ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక విషయం అండి. ఏంటంటే అది UNFCCC COP27 అని చెప్పేసి అంటాం. మరి ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు అని అంటాం. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి ఎక్కడ జరిగిందంటే November 6 నుండి November 18, 2022లో ఈ 27వ COP సదస్సు అనేది ఈజిప్ట్లోని షర్మిల్ ఎల్ షేక్లో జరిగిందనమాట. దీని యొక్క ప్రధానమైన ఇతివృత్తం ఏంటంటే యాక్షన్స్ టుగెదర్ ఇంప్లిమెంటేషన్. ఏంటంటే గత కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్లో గతంలో జరిగిన వాతావరణ మార్పుల సదస్సులో ఎన్నో చర్యలు చేపట్టారు. ఈ చర్యలు ఎన్నో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాలని ఈసారి ఇంప్లిమెంటేషన్ చేయాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతో జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా మరి ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలను దీనికి హాజరు కావడం జరిగింది. మన భారత్ నుండి ఈ యొక్క సంబంధించినటువంటి సదస్సుకి, ఈ ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సుకి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి అయినటువంటి భూపేందర్ యాదవ్ దీనికి హాజరు కావడం జరిగింది. ఒక 18 మంది సభ్యుల బృందంకి నాయకత్వం వహించిన వారు మన భారత తరపున భూపేందర్ యాదవ్ అండి. అదొక ఇంపార్టెన్స్ అండి. సో మరో ఇంపార్టెన్స్ మనకి ఏముందంటే ఇక్కడ ఎన్నో సంబంధించిన సదస్సులు కూడా జరిగాయి. ఎందుకోసం అంటే ఐటీ అంటారండి. ఐటీ సదస్సు అంటే ఇండియా స్వీడన్ దేశాలు కలిసి ఇక్కడ లీడ్ ఐటీ అనే సదస్సు జరిగిందండి. లీడ్ ఐటీ అంటే ఏంటంటే లీడర్షిప్ ఇన్ ఒక ఎనర్జీ ట్రాన్సిషన్ అని చెప్పేసి అంటాం. అంటే లీడర్షిప్ ఇన్ ఎనర్జీ ట్రాన్సిషన్. ఎనర్జీ అంటే ఇంధనాన్ని ట్రాన్సిషన్ మార్పు మనం చేయాలి. అంటే శిలాజ ఇంధనాల నుండి అంటే ఫసిల్ ఫ్యూయల్స్ నుండి మనం దేన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఇక్కడ ఈ యొక్క పర్యావరణానికి డ్యామేజ్ చేయని, పర్యావరణానికి హాని చేయని సంబంధించినటువంటి ఒక సౌర విద్యుత్, పవన విద్యుత్ లాంటివి మనం ఎంకరేజ్ చేసుకోవాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో మరి ఈ యొక్క సంబంధించినటువంటి సదస్సులో నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ఈ ఐటీ సదస్సులో నిర్వహించడం జరిగింది. ఐటీ అంటే ఇక్కడ ఏంటంటే లీడ్ ఐటీ అంటాం. అంటే లీడర్షిప్. సో ఇన్ ఐటీ అంటే ఎనర్జీ ట్రాన్సిషన్, అంటే ఇండస్ట్రీ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ అంటామనండి. అది మనం ఇండియా స్వీడన్ దేశాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో మరి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్లో సమావేశం చివరిలో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అంటే పర్టికులర్గా ఈ యొక్క లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ను ఏ దేశాలు అయితే పర్యావరణం అనేది ఇబ్బంది అవుతుందో, పర్యావరణ సమస్యలు ఎక్కువ ఉంటాయో అలాంటి దేశాలకి మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఫండ్ని ఉపయోగించే విధంగా సో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించడం జరిగింది. మరొక విషయం ఇక్కడ ఏంటంటే లైఫ్ ఇనిషియేటివ్ని మరింతగా చర్చించడం జరిగింది మన భారతదేశం. ఎందుకోసమంటే 2021లో స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగినటువంటి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ ది కన్వెన్షన్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్ అనే సదస్సులో సో COP26లో అప్పుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొని సో మనకు లైఫ్ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. లైఫ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. మరి లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఇనిషియేటివ్ని ఈ సందర్భంగా మరింత ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగిందండి. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే ఈ సంబంధించినటువంటి సదస్సులు తీసుకున్న మరికొన్ని నిర్ణయాలలో అవర్ సోలార్ ఫ్యూచర్ అని ఒక సంబంధించినటువంటి ఒక సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. సో మన భారతదేశం అంటే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 27 ఈజిప్ట్లో జరిగినటువంటి షర్మిల్ షేక్లో అవర్ సోలార్ ఫ్యూచర్ అనే ఈ కాన్ఫరెన్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సో మనము ఒక 2030 నాటికి బై ది 2030 నాటికి ఇక్కడ ఏంటంటే మనకి సో ఇక సౌర విద్యుత్ ఉత్పత్తిలో సో 1 ట్రిలియన్ పెట్టుబడిని ఆ విధంగా మొబిలైజ్ చేసుకొని సౌర విద్యుత్తుని ఎక్కువగా మనం ఉత్పత్తి చేసుకోవాలనే ఒక ప్రధానమైన ఉద్దేశం పైన కూడా భారతంతో చర్చించడం జరిగింది. అవర్ సోలార్ ఫ్యూచర్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రోడ్ మ్యాప్ టు ది మొబిలైజ్ $1 ట్రిలియన్ బై ది 2030. ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు ఏంటంటే 2015 సంవత్సరంలో మనం COP21 అనేది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ సదస్సు అక్కడ జరిగింది. అయితే అక్కడ అప్పుడు మనకు భారత ప్రధాని ప్రసంగిస్తూ సౌర విద్యుత్ కూటమిని ఒక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రతిపాదనని అంతర్జాతీయ సౌర కూటమి ప్రతిపాదన చేశారు. సో 2015లో జరిగిన ఈ ప్రతిపాదన 2016 సంవత్సరంలో January 27న కార్యరూపం దాల్చింది. అది మనకి హర్యానాలోని గురుగ్రామ్లో అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటు చేయడం అనేది జరిగింది.
సో ఒక లక్ష్యాన్ని మనం ముందుకు పెట్టుకొని సౌర విద్యుత్ ఉత్పత్తిలో సో ముందుకెళ్తున్నాం అన్నమాట. ఆ నేపథ్యంలోనే ఇందులో మనం ప్రసంగించడం అనేది జరిగింది. ఇంకొకటి ఏంటంటే అవేర్ అనే కార్యక్రమం పైన కూడా చర్చ జరిగింది. అంటే యాక్షన్ ఆన్ ది వాటర్ అడాప్షన్ ఆర్ రీసైలెన్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటంటే మనం వాటర్ని కాపాడుకోవడం, వాటర్ను అక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచుకోవడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశం ఇందులో కనబడుతుందండి. అంతేకాకుండా ఎంఈఏసి అనే కూటమిలో కూడా మన భారత్ చేరింది. ఎంఈఏసి మ్యాక్ ఏంటండి? మ్యాక్ కూటమి అంటే మ్యాంగ్రూవ్ అలియన్స్ ఫర్ ది క్లైమేట్. అంటే మ్యాంగ్రూవ్స్ని, ఈ మడ్ అడవుల్ని రక్షించుకోవాలి. ఈ మడ్ అడవులు రక్షిస్తే మనకి ఇక్కడ పర్యావరణం కాపాడబడుతుంది, జీవ వైవిధ్యం కాపాడబడుతుంది. దాంతోపాటుగా మనకి ఇక సముద్రాల నుండి వచ్చే సంబంధించిన వాటర్ నుండి కాపాడబడతాయి. ఎందుకోసం అంటే తుఫాన్ నుండి పడవచ్చు అని చెప్పేసి ఈ మ్యాంగ్రూవ్స్ అలియన్స్ ఫర్ ది క్లైమేట్ అనే సదస్సులో కూడా భారతదేశం అందులో భాగస్వామైంది, అందులో చేరడం అనేది జరిగిందండి. సో ఈ సందర్భంగా మరో అంశం మనం డిస్కస్ చేసుకోవాలి. కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 27 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్. ఈ 2022 సదస్సు మనం ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేశాం, ఈజిప్ట్లో నిర్వహించారు. మరి నెక్స్ట్ ఇయర్ 2023లో మరి ఈ యొక్క సదస్సుని ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు, అదేవిధంగా 28వ ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సుని ఎక్కడ నిర్వహించబోతున్నారంటే యూఏఈలో, యూఏఈ అనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి సో మనకి ఇక్కడ పర్టికులర్ చూసినట్లయితే దుబాయ్లో ఈ యొక్క సదస్సుని నిర్వహించబోతున్నారు. సో ఫ్రెండ్స్, మరొక స్టాక్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేస్తే అదొక యూఏఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్. అంటే ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సులు అవి ఎప్పుడు ప్రారంభమైనాయి అంటాడు. 1995 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ఒక వాతావరణ పర్యావరణ సదస్సులు అనేది ప్రారంభం కావడం జరిగింది. తొలి ఐక్యరాజ్యసమితి ఈ వాతావరణ మార్పుల సదస్సు లేదా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ COP1 అనేది ఎక్కడ జరిగింది? 1995లో. అంటే అది బెర్లిన్లో జరిగిందండి. ఇది బెర్లిన్లో జరిగింది. మరొక అంశం గమనించాలి, 1997లో జరిగినటువంటి సదస్సుకి ఎంతో ఇంపార్టెన్స్ ఉందండి. మరి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 1997 సదస్సు ఎక్కడ జరిగిందంటే జపాన్లోని ఒక క్యోటోలో జరిగింది. ఆ టైంలోనే క్యోటో ప్రోటోకాల్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగిందండి. మనకి ఇక్కడ కర్బన ఉద్గారాల స్థాయిని తగ్గించడానికి చేసుకున్నటువంటి ఒక ఒప్పందమే క్యోటో ప్రోటోకాల్ అండి. సో ఒక సంబంధించిన ఆస్పిరెంట్, ఒక ఎగ్జామ్కి వెళ్తున్న ఆస్పిరెంట్స్కి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఒప్పందాలు ఉన్నాయండి అందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకటి 1987లో మ్యాంట్రియల్ ప్రోటోకాల్ తీసుకురావడం జరిగింది. ఒక O3 అంటే ఇక్కడ మనకి ఓజోన్ లేయర్ని కాపాడుకోవాలనే ప్రధానమైన ఉద్దేశం. 1997లో వచ్చేసి మనకి ఏంటంటే క్యోటో ప్రోటోకాల్, 2015 సంవత్సరంలో వచ్చేసి ఇక్కడ ప్యారిస్ ఒప్పందం అండి. సో ఈ 3 ఒప్పందాలపైన మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. అదొక ఇంపార్టెన్స్. అయితే మరి ఈ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అనేది, ఓకేనా, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అనేది భారత్ ఎప్పుడైనా నిర్వహించిందా అంటే ఈ వాతావరణ మార్పుల సదస్సు అంటే ఎస్ అండి, ఒకే ఒక్కసారి నిర్వహించింది. 2002లో ఈ ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సుని మన భారత్ నిర్వహించడం అనేది జరిగిందండి. ఇది మొత్తం మనకి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ గురించి జరుగుతున్నటువంటి పరిణామాలండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి అంటే ఎందుకోసం అంటే ఈ ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సులో భారత్ ప్రధానమైన పాత్రను పోషిస్తుంది అని చెప్పొచ్చు అనమాట. కారణం ఏంటంటే సో మరి ఆల్రెడీ ఇంతకు చెప్పుకున్నాం, COP21 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ 2015లో మన అంతర్జాతీయ సౌర కూటమి ప్రతిపాదన కార్యరూపాన్ని దాల్చడం అనేది ఒక పెద్ద అంశంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు ఈ అంతర్జాతీయ సౌర కూటమిలో సో మరి ఒక 100కు పైగా దేశాలు అందులో చేరడం జరిగింది అనమాట. ఈవెన్ అమెరికా కూడా ఇక్కడ 101వ సభ్య దేశంగా సో మనకి ఇక్కడ అంతర్జాతీయ సౌర కూటమిలో చేరడం జరిగింది. 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ అనే ఇతివృత్తంతో, ఓకేదండి, 1 సన్ ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ అనే ఇతివృత్తంతో సో సౌర విద్యుత్ యొక్క అవైలబిలిటీ ఉండాలి. దీని ద్వారా మనం కర్బన ఉద్గారాలు లేని లేదా నెట్ జీరో లక్ష్యాలని చెప్పేసి అంటాం. అంటే శూన్య కర్బన ఉద్గారాల స్థాయి లక్ష్యాలని చెప్పేసి అంటాం. మరి ఈ శూన్య కర్బన ఉద్గారాల లక్ష్యాలను చేరాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక విద్యుత్ అనేది మనకు ఉండాలి, సౌర విద్యుత్ అని చెప్పొచ్చు అనమాట. అది ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి. మరి ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు అజయ్ మాథుర్ అండి. ఎవరండి? అజయ్ మాథుర్ ISAకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో అంశాన్ని మనం చూద్దామండి. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ అని చెప్పేసి అంటామండి. ఇది నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. అంటే నెట్వర్క్ అనేది అవైలబుల్గా ఎంత ఉంది మనకి,
అంటే మనకి ఇక్కడ ఇంటర్నెట్ కానివ్వండి లేదా సమాచార సాంకేతిక కానివ్వండి నెట్వర్క్ విషయంలో నెట్వర్క్ అనేది పర్టికులర్ ఇంటర్నెట్ సంబంధించిన విషయంలో మనం చూసుకోవచ్చు. మనం ఇప్పుడు 4th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీ నుండి 5th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీకి వచ్చాం. అక్టోబర్ 1 2022 దేశంలో మనకి ఇక్కడ 5th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీని 5G సాంకేతికతని ప్రారంభించడం అనేది జరిగింది. భారతదేశంలో 5G సాంకేతికత మొత్తం కవర్ అయినటువంటి రాష్ట్రంగా జియో వాళ్ళు ప్రకటించబడ్డ రాష్ట్రం, జియో చేత ప్రకటించబడ్డ రాష్ట్రం ఏదంటే గుజరాత్ రాష్ట్రం. అంటే గుజరాత్లో జియో వాళ్ళు మొత్తాన్ని కూడా 5G నెట్వర్క్ని అందిస్తున్నారని చెప్పేసి ప్రకటించారు. అలాంటి విషయంలో ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2022ని అమెరికా దేశానికి చెందినటువంటి పోర్చులాన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏదండి అమెరికా దేశానికి చెందినటువంటి పోర్చులాన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. అయితే మరి నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2022లో మరి ఎక్కువగా ఉన్నటువంటి నెట్వర్క్ని ఎక్కువగా అవైలబుల్గా ఉన్నటువంటి దేశాల జాబితాలో మరి మొదటి 3 స్థానాల్లో ఏ సంబంధించినటువంటి దేశాలు ఉన్నాయి అండ్ వాట్ అబౌట్ ది ర్యాంక్ ఆఫ్ ది ఇండియా తెలుసుకున్నట్లయితే అమెరికా, సింగపూర్, స్వీడన్ దేశాలు మొదటి 3 స్థానాల్లో ఉండగా భారతదేశం 60వ స్థానంలో నిలిచిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఏంటండి మరి అంటే ఇది అంటే జీవ వైవిధ్య వారసత్వ ప్రాంతం అని చెప్పేసి అంటాం. అసలు దేశంలో కానీ ఇలాంటిది ఫస్ట్ టైం అనమాట. బయోడైవర్సిటీ మనకు బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి, 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. కొన్ని బయోస్పియర్ రిజర్వ్స్ని అయితే మనకు యునెస్కో కూడా గుర్తించింది. అది వేరు. ఇక్కడ ఏంటంటే అరిటెపట్టి అనే ఒక ప్రాంతం ఉందండి. ఎక్కడుందంటే ఇది తమిళనాడులో ఉంది. తమిళనాడులో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఒక తొలి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకోవడం అనేది జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం. మరి జీవ వైవిధ్య బయోడైవర్సిటీ యాక్ట్ అనేది ఉంది. జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం 2002 ప్రకారం సో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అరిటెపట్టి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ని ప్రకటించుకోవడం అనేది జరిగిందండి. ఓకేనా, అరిటెపట్టి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి గరుడ శక్తి అండి. ఏదండి గరుడ శక్తి విన్యాసాలండి. సో మరి గరుడ శక్తి అనేది ఏ తరహా విన్యాసాలు, ఏ 2 దేశాలు పాల్గొంటాయి, లాంటి అంశాలు మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది మనకు ఉంటుందండి. సో మరి గరుడ శక్తి విన్యాసాలు సో మనకి ఇక్కడ ఇండోనేషియాలోని సో కరవంగ్ అనే ప్రాంతంలో ఈ గరుడ శక్తి విన్యాసాలు ఈసారి నిర్వహించడం జరిగింది. మరి ఈ గరుడ శక్తి విన్యాసాల్లో ఇది ఏ తరహా విన్యాసాలంటే మిలిటరీ తరహా విన్యాసాలు, ఇది సైనిక విన్యాసాలు. భారత్, ఇండోనేషియా దేశాలు కలిసి నిర్వహించుకునే విన్యాసాలే మనకు గరుడ శక్తి విన్యాసాలండి. సో ఆ నేపథ్యాన్ని చెప్పుకోవాలి. ఎందుకోసం ఒక్కోసారి అడుగుతూ ఉంటాడు. మన రీసెంట్గా జరిగినటువంటి మనకి టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లు కూడా అడిగాడు. ఏమడిగాడంటే జైమెక్స్ విన్యాసాలపైన అడగడం జరిగింది. జపాన్, ఇండియా సంబంధించిన విన్యాసాలపైన సో మరికొన్ని విన్యాసాలపైన కూడా మనకు అడిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ సంవత్సరంలో మనకి వివిధ విన్యాసాలు అనేది నిర్వహించుకోవడం జరిగింది. అందులో భారత్లో చాలా విన్యాసాలు నిర్వహించడం జరిగిందనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన విన్యాసాల్లో మలబార్ విన్యాసాలు భారత్ మార్చి 2022లో మలబార్ విన్యాసాలు నిర్వహించింది. మళ్ళీ నవంబర్ 2022లో మలబార్ విన్యాసాలను జపాన్ నిర్వహించింది. మలబార్ విన్యాసాలు 2022లో 2 సార్లు జరిగాయి. ఒకటి భారతదేశంలో జరిగాయి, మరొకటి జపాన్ దేశంలో జరిగాయి. భారతదేశంలో ఏ నగరంలో ఈ యొక్క మలబార్ విన్యాసాలు జరిగాయంటే విశాఖపట్నం తీర ప్రాంతంలో జరిగాయండి. మరి మలబార్ విన్యాసాలలో ఏ దేశాలు పాల్గొంటాయంటే ఇక్కడ అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు మరి కలిసి నిర్వహించుకునే విన్యాసాలే ఏంటంటే మలబారు విన్యాసాలు. సో ఆ నేపథ్యాన్ని ఇక్కడ ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంటుందండి. సో మరి అదేవిధంగా ఇప్పుడు స్లినెక్స్ విన్యాసాలు అంటారు. స్లినెక్స్ అంటే శ్రీలంక, ఇండియా సో నావల్ ఎక్సర్సైజ్ అండి. అంటే భారత్, శ్రీలంక దేశాలు కలిసి నిర్వహించుకునే విన్యాసాలే మనకు స్లినెక్స్ విన్యాసాలు అంటాం. యుద్ధాభ్యాస విన్యాసాలు అంటారు. భారత్, అమెరికా దేశాలు కలిసి నిర్వహించుకునే విన్యాసాలే యుద్ధాభ్యాస విన్యాసాలండి. సో అలాంటి అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. ఒక నొమాడిక్ ఎలిఫెంట్ విన్యాసాలు అంటాం. భారత్, మంగోలియా దేశాలు కలిసి నిర్వహించుకునే విన్యాసాలే నొమాడిక్ ఎలిఫెంట్ విన్యాసాలుగా మనం పిలుస్తామండి. సో ఇవన్నీ కూడా మనకి అడుగుతున్న సందర్భం మనకి ఉన్నదండి. సో మనకి ఇంపార్టెన్స్గా ఉంది కాబట్టి గరుడ శక్తి విన్యాసాలు 2022లో మరి ఎక్కడ నిర్వహించారంటే ఇండోనేషియా. సో ఏ 2 దేశాలు పాల్గొన్నాయంటే భారత్, ఇండోనేషియా. ఇది ఏ తరహా విన్యాసాలంటే మిలిటరీ తరహా, సైనిక తరహా విన్యాసాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి నజీమ్ ఆల్ బహర్ విన్యాసాలండి. మరి 13వ నజీమ్ ఆల్ బహర్ విన్యాసాల యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు నజీమ్ ఆల్ బహర్ విన్యాసాలు ఏంటంటే ఇవి సో మనకి నావికా విన్యాసాలండి. నజీమ్ ఆల్ బహర్ విన్యాసాలు నావికా విన్యాసాలు. మరి నావికా విన్యాసాలు ఇది 13వ దశ విన్యాసాలు, అంటే 13వసారి జరుగుతున్నాయి అన్నమాట. ఏ 2 దేశాల మధ్య జరుగుతున్నాయంటే భారత్, ఒమన్ దేశాల మధ్య నిర్వహిస్తున్నటువంటి విన్యాసాలే ఈ యొక్క
నజీమ్ ఆల్ బహర్ విన్యాసాలు. సో ఆ అంశం గమనించండి. సో ఒమన్ దేశ రాజధాని వచ్చేసి మస్కట్ అండి. అరిమౌ శక్తి విన్యాసాలండి. సో ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి ఇక్కడ అరిమౌ శక్తి విన్యాసాలు. ఈ అరిమౌ శక్తి విన్యాసాలు 2022 యొక్క ప్రత్యేకత ఏంటంటే అరిమౌ శక్తి విన్యాసాల యొక్క ప్రత్యేకత ఇది మిలిటరీ తరహా విన్యాసాలు, సైనిక విన్యాసాలు. భారత్ మలేషియా దేశాలు కలిసి నిర్వహిస్తున్న విన్యాసాలే ఈ అరిమౌ శక్తి విన్యాసాలండి. మరి ఈ అరిమౌ శక్తి విన్యాసాలు 2022లో ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే మలేషియాలోని పులాయిలో నిర్వహించడం జరిగింది. ఎక్కడండి? మలేషియాలోని పులాయిలో నిర్వహించారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆస్ట్రా హిందూ విన్యాసాలండి. ఈ ఆస్ట్రా హిందూ విన్యాసాలు 2022 మరి ఎక్కడ నిర్వహించారు? ఫస్ట్ టైం నిర్వహించడం జరిగిందనమాట. మొదటిసారి నిర్వహించారు ఈ యొక్క విన్యాసాలు. ఇవి సైనిక విన్యాసాలు, ఒక మిలిటరీ తరహా విన్యాసాలు, ఆస్ట్రా హిందూ విన్యాసాలు. మరో విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆస్ట్రా విన్యాసాలను ఈసారి ఏ సంవత్సర ప్రాంతంలో నిర్వహించారంటే తొలిసారిగా నిర్వహించిన విన్యాసాలు రాజస్థాన్లో నిర్వహించారు. మరి రాజస్థాన్లో నిర్వహించినటువంటి ఆస్ట్రా హిందూ 2022 ఈ సైనిక విన్యాసాల్లో పాల్గొన్న దేశాలు ఏదంటే మనకు ఖచ్చితంగా రాజస్థాన్ కూడా మన భారతదేశం పాల్గొంది. భారతదేశంతో పాటు మరే దేశం పాల్గొందంటే సో మీరు ఊహించింది కరెక్టే. అక్కడ AUSTRA అనేది ఉంది. కాబట్టి ఆస్ట్రా అంటే ఆస్ట్రేలియా దేశం, భారతదేశం నిర్వహించుకున్నటువంటి సైనిక విన్యాసాలు ఇక్కడ ఏంటంటే సో మనకు ఆస్ట్రా హిందూ విన్యాసాలండి. సో ఇవి మెయిన్గా మనకి ఈ విన్యాసాలు మనం గమనించినట్టే వరుసగా మనం ఇప్పుడు చూసుకున్నాం. ఆస్ట్రా హిందూ విన్యాసాలండి, అరిమౌ శక్తి విన్యాసాలు అండ్ నజీమ్ ఆల్ బహర్ విన్యాసాలు అండ్ గరుడ శక్తి విన్యాసాలు. గమనించండి ఇక్కడ గరుడ శక్తి విన్యాసాలు వచ్చేసి భారతదేశం, ఇండోనేషియా దేశాలు కలిసి నిర్వహించుకుంటున్న విన్యాసాలు గరుడ శక్తి విన్యాసాలు. అండ్ నజీమ్ ఆల్ బహర్ విన్యాసాలు భారత్, ఒమన్ దేశాలు కలిసి నిర్వహించుకుంటున్న విన్యాసాలు నజీమ్ ఆల్ బహర్ విన్యాసాలు. అరిమౌ శక్తి విన్యాసాలు భారత్, మలేషియా దేశాలు కలిసి నిర్వహించుకుంటున్న విన్యాసాలు అరిమౌ శక్తి విన్యాసాలు. ఆస్ట్రా హిందూ విన్యాసాలు భారత్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి నిర్వహించుకున్న విన్యాసాలు. ఈ ఆస్ట్రా హిందూ విన్యాసాలు తొలిసారిగా నిర్వహించారు కాబట్టి మనం వెరీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎక్కడ జరిగిందనేది ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకోసం అంటే మనం ఈజీగా వాటిని గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఆస్ట్రేలియా, హిందుస్థాన్, మన ఇండియా. కానీ ఇవి ఏ తరహా విన్యాసాలు అనేది కూడా ఇంపార్టెంట్. ఇది సైనిక విన్యాసాలు ఆస్ట్రా హిందూ. మరొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఎక్కడ నిర్వహించారు కూడా ఇంపార్టెంట్. ఎక్కడ నిర్వహించారంటే ఇవి రాజస్థాన్లోని బికనీర్లో నిర్వహించడం అనేది జరిగిందండి. HADR అంటాం, హ్యుమానిటేరియన్ అసిస్టెంట్. బాగినండి. HADR అంటే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే మానవత సహాయాన్ని అందించడం. హ్యుమానిటేరియన్ అసిస్టెంటే మానవత సహాయాన్ని అందించాలి. విపత్తు వచ్చినప్పుడు మానవత సహాయాన్ని అందించాలి, రిలీఫ్ చేయాలని దీని యొక్క ఉద్దేశం అండి. ఏదైనా అనుకోని ప్రమాదాలు జరుగుతాయి, అలాంటప్పుడు భారత వైమానిక దళం ఎలా స్పందిస్తుంది, ఎలాంటి చర్యలు చేపడతాయి అనేది ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, అంటే భారత వైమానిక దళం వాళ్ళు HADR విన్యాసాలు నిర్వహించడం జరిగింది. కాబట్టి 2022 HADR విన్యాసాల్లో కింది ఏ రక్షణ దళం నిర్వహించింది అన్నప్పుడు అది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించింది. నవంబర్ 2022లో నిర్వహించిందని చెప్పొచ్చు. HADR అబ్రివేషన్ అడగవచ్చు. HADR అనగా హ్యుమానిటేరియన్ అసిస్టెంట్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్గా పిలుస్తాం. ప్రజెంట్ అయితే మన భారత ప్రధాన వైమానిక అధికారిగా పనిచేస్తున్న వారే. సో ఫ్రెండ్స్ మనకు మన భారత ప్రధాన వైమానిక అధికారి, చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్గా పనిచేస్తున్న వారే ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి అండి. ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 8ని మనం నేషనల్ ఎయిర్ ఫోర్స్ డేగా, జాతీయ వైమానిక దళ దినోత్సవం జరుపుకుంటాం. సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి నవంబర్ 2022లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందండి. సో మరి ఎగ్జామ్ ఓరియంటెడ్ సంబంధించినటువంటి ఒక పోటీ పరీక్షల కోణంలో అందిస్తున్నటువంటి మనకి TSAT ఛానల్లో ఉన్నటువంటి వివిధ అంశాలు చూస్తూ మీ పోటీ పరీక్షలని ప్రిపరేషన్ మరింత వేగపరచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.